హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎక్సెల్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది మనకి ఎక్సెల్ ఓపెన్ చేయగానే, న్యూ ఎక్సెల్ బుక్ ఓపెన్ చేయగానే మనకు కనిపించే స్క్రీన్ ఇది. ఇందులో వచ్చేసి ఏవైతే ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములా, డేటా ఈ లైన్ ఉంది కదా, ఈ బార్ని మెనూ బార్ అంటారు. మెనూ బార్ అంటే మనకి ఏవైతే టూల్స్ అవైలబుల్ అవుతాయో వాటిని డివైడ్ చేసి పెట్టింటారు. ఓకే, దీనినే మెనూ బార్ అంటారు. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి షార్ట్ కట్స్ అనమాట. మనం జస్ట్ పైన యాడ్ చేసుకుంటే ఒక క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా సేవ్ అవ్వడం కానీ, కాపీ అవ్వడం కానీ, కంట్రోల్ జెట్ కొడితే బ్యాక్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. దీన్నే వచ్చేసి స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. ఇది మనము మాడిఫై చేసుకోవచ్చు, మనకి ఏం కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఏ సెల్ మీద అయితే మనం కర్సర్ పెడతామో ఆ సెల్ని యాక్టివ్ సెల్ అంటారు. అంటే మనం ఏదైనా చేంజెస్ చేయాలంటే ఫస్ట్ మన మౌస్ కర్సర్ తీసుకువెళ్ళి ఆ సెల్ మీద పెడితే అప్పుడు మనం దాన్ని యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ చేయగలం. ఇక్కడ ఏదైతే సెల్ యాక్టివ్గా ఉంటుందో ఆ సెల్ అడ్రస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్నే సెల్ నంబర్ బాక్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివ్ సెల్ A1లో ఉంటే A1 అని చూపిస్తుంది. ఓకే, అలాగే ఇది ఇక్కడైతే ఏదైతే ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా, ఏదైతే మీకు ఇక్కడ బాక్స్ ఉంటుందో దీన్నే ఫార్ములా బార్ అంటారు. అంటే మనము ఏదైతే ఫార్ములా ఎంటర్ చేస్తామో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏ ఫార్ములాస్ అయినా కానీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో మనం ఫార్ములా ఏదైతే సెల్లో ఫార్ములా ఉంటుందో ఆ సెల్ని సెలెక్ట్ చేయగానే ఆ సెల్లో ఉన్న ఫార్ములా ఏమనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీన్నే మనము ఫార్ములా బార్ అంటాము. ఇక్కడ ఉంది కదా, పర్సంటేజ్, కామాస్, పాయింట్స్, తర్వాత జీరోస్ వస్తాయి. అవన్నీ వచ్చేసి ఇక్కడ ఉంటుంది కదా, దీన్నే ఫార్మాటింగ్ టూల్ బార్ అంటారు. ఫార్మాటింగ్ టూల్ బార్. ఓకే, ఇక్కడ ABCDలు అన్నీ ఉన్నాయి కదా లైన్గా పైన, దీన్నే కాలమ్ హెడ్డింగ్స్ అంటారు. కాలమ్ హెడ్డింగ్స్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ A1 అని ఉంది కదా, ఈ సెల్ అడ్రస్ని ఏమని చూపిస్తాము, అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి రోలో ఉంది కదా, రో హెడ్డింగ్ అంటారు. దీన్ని రో హెడ్డింగ్, దీన్ని కాలమ్ హెడ్డింగ్ అంటారు. ఈ రెండు కలిపితే వచ్చేది మనకి సెల్ అడ్రస్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ సెల్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, A1 అంటే ఈ సెల్ A1 అని. అదే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, O7 అవుతుంది. అలాగా ఇక్కడ షీట్స్ ఉన్నాయి కదా, దీన్నే షీట్ ట్యాబ్ అంటారు. అంటే ఒక్కొక్క షీట్లో మనం ఒక్కొక్క రిపోర్ట్స్ రెడీ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. ఓకే, ఒక ఎక్సెల్ ఫైల్లో ఇది సపరేట్గా షీట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్సెల్లో మన దగ్గర డేటా ఉంటుంది. ఇవి జస్ట్ సింపుల్ మాత్రం మీకు చెప్తాను సింపుల్గా. ఇక్కడ మనకి మెయిన్ ఎక్సెల్లో బేసిక్స్లో ఏం కావాలి, కాపీ పేస్ట్. ఓకే, కాపీ పేస్ట్ ఎడిట్ అంటే మనకి డేటా ఉంటుంది, దాన్ని కాపీ చేయడం, పేస్ట్ చేయడం, చిన్న చిన్న ఫార్ములాస్ అంటే సమ్, యావరేజ్, అలాంటి ఫార్ములాస్ అనమాట. మీకు మొదటగా ఒక కాలంలో డేటా ఉంటుంది, ఆ డేటాని కాపీ ఎలా చేయాలి. ఇప్పుడు మనము వచ్చేసి ఇక్కడ ఈ డేటా ఉంది కదా, ఈ డేటాని కాపీ చేసి ఇక్కడ M3 సెల్లో పేస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు I3లో ఉండే డేటాని M3లో పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాము, I3 సెల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే మనకి అక్కడ కాపీ అని ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, చేసుకొని తర్వాత మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకున్నామో అక్కడ సెల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి పేస్ట్, ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, పేస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడ పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి షార్ట్కట్లో చేయాలనుకుంటే సేమ్ I3లో వెళ్ళేసి I3 సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని C
లెటర్ని ప్రెస్ చేయాలి. తర్వాత మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకున్నామో ఆ సెల్ దగ్గర వెళ్ళేసి కర్సర్ పెట్టి Ctrl+V అంటే కంట్రోల్ పట్టుకొని V బటన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే కాపీ చేశామో ఆ డేటా ఇక్కడ పేస్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ డేటాని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, మొదటగా ఎక్కడైతే మనము డేటా ఉందో ఏ సెల్లో డేటా ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని దానిని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేస్తే ఆ డేటా కర్సర్ లోపల డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనము అందులో కరెక్షన్స్ ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయొచ్చు. ఇక్కడ చూడండి 189.05 ఉంది కదా, నేను దాంట్లో 0.05 తీసేసాను. తీసేసి ఎంటర్ కొట్టాను. అప్పుడు ఏమైంది, డేటా 189 అయిపోయింది. సో ఇలా ఎడిట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక డేటా ఏదైనా మనం ఎడిట్ చేసిన తర్వాత బై మిస్టేక్, అది మిస్టేక్ అనుకోండి, ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, ఏదైతే మనం చేశామో ఆ దానిని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలి అంటే షార్ట్ కట్ కీ ఉంది, Ctrl+Z. కంట్రోల్ పట్టుకొని జెడ్ బటన్ క్లిక్ చేస్తే మనం ఏదైతే చేశామో అది రివర్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి 189 ఉండేది, తర్వాత మళ్ళీ Ctrl+Z కొట్టగానే 189.05 అయిపోయింది. అలాగా ఇది Ctrl+Z అంటే మనం ఏదైతే చేస్తామో దాన్ని రివర్స్ చేసేది అన్నమాట. సో ఇది మెయిన్. తర్వాత ఇప్పుడు సింపుల్ సమ్ చేయాలి. ఇప్పుడు ఈ డేటా తీసుకున్నాను, నేను ఇది కాపీ చేశాను, మీకు ఇందాక చెప్పాను కదా, Ctrl+C చేసిన తర్వాత ఇక్కడ ఈ P3లో పేస్ట్ చేస్తున్నాను. Ctrl+V చేసిన తర్వాత నాకు ఇప్పుడు దీనిది సమ్ కావాలి. సమ్ కావాలంటే ఏం చేస్తాను, ఈ ఎక్కడైతే డేటా ఉందో దాని కింద ఫార్ములా, చిన్న ఫార్ములా SUM సమ్ ఫార్ములా వేసి బ్రాకెట్ ఓపెన్ చేసి మనం ఏ డేటాని అయితే సమ్ చేయాలనుకున్నామో ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. మౌస్తో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ P3 నుంచి P7 వరకు అన్నమాట. చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేస్తే చూడండి సమ్ అయిపోయింది. దీనినే సమ్ చేయడం అన్నమాట. ఓకే, సింపుల్, ఇదేం డిఫికల్ట్ కూడా కాదు, చిన్న ఫార్ములా. దీనినే ఇప్పుడు యావరేజ్ చేయాలి. యావరేజ్కి చిన్న ఫార్ములా, అది కూడా యావరేజ్ మనకు తెలిసిందే, స్పెల్లింగ్ ఉంది కదా, AVERAGE. యావరేజ్ సెలెక్ట్ చేసుకొని మనము డేటా సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇది యావరేజ్ అన్నమాట. ఓకే, దీన్ని యావరేజ్ చేసాం. ఇప్పుడు మనము కాలమ్స్ ఇన్సర్ట్ డిలీట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఈ డేటా మొత్తము ఐ కాలంలో ఇక్కడ నాకు ఒక ఎంటీ కాలం కావాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఐని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్ బటన్ని క్లిక్ చేస్తాను. సో అప్పుడు నాకు ఒక కాలం వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను ఒక కాలంని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ కాలం వద్దు, తీయాలనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేశాను. ఇలా చేస్తే కాలం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవి చూడండి, మన డేటా వచ్చేసి పాయింట్స్లో రాకూడదు, నాకు రౌండ్ ఫిగర్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఏ డేటా అయితే పాయింట్స్లో ఉన్నాయో ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి 0.00 డెసిమల్స్, డిక్రీజ్ డెసిమల్స్, ఇంక్రీజ్ డెసిమల్స్ అని ఉంటుంది. నాకు ఇంక్రీజ్ వద్దు, డిక్రీజ్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తాను, చూడండి 2 సార్లు క్లిక్ చేయగానే డెసిమల్స్ వెళ్ళిపోయినాయి, మనకి రౌండ్ ఫిగర్ వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా ఫార్మాట్ చేస్తాము, ఏం లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ టేబుల్ కావాలి. ఇప్పుడు మీకు ఈ టేబుల్ లేదు కదా, ఇక్కడ నాకు ఈ డేటా మొత్తం కలిపి ఒక టేబుల్లో కావాలి, టేబుల్ ఫార్మాట్లో. అప్పుడు ఏం చేస్తాను, ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి బార్డర్స్ అని ఉంటాయి, ఆ బార్డర్స్లో వెళ్ళేసి ఆల్ బార్డర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి నాకు హెడ్డింగ్ హైలైట్ కావాలి. హైలైట్ అవ్వాలంటే బోల్డ్
బోల్డ్ ఫార్మాట్లో కావాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇది బోల్డ్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకి బోల్డ్ ఫాంట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ డేటా మొత్తము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాను, నాకు మొత్తం డేటా మిడిల్లో కావాలి. సో ఇక్కడ చూడండి లైన్స్ ఉన్నాయి కదా, ఒక్కో లైన్స్ ఇక్కడ వచ్చేసి పైన, ఇక్కడ మిడిల్, ఇది ఇక్కడ కింద, ఇది లెఫ్ట్, ఇది మిడిల్, ఇది రైట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు మిడిల్లో కావాలి డేటా. ఇక్కడ చూడండి సెంటర్. ఓకే, మన డేటా మొత్తం సెంటర్లోకి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఈ హెడ్డింగ్ మాత్రం కలర్లో కావాలి. ఇక్కడ చూడండి, అప్పుడు సెలెక్ట్ చేసుకొని మొత్తము హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి లోపల సెల్లో కలర్ ఫిల్ అవుతుంది, ఇది వచ్చేసి ఫాంట్ కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నాకు ఇప్పుడు ఇందులో నాకు వచ్చేసి ఈ కలర్లో కావాలి, రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మారిపోయింది. ఇక్కడ ఫాంట్ కలర్ కూడా నాకు వద్దు, నాకు ఫాంట్ కలర్ వేరే కావాలి. చూడండి డార్క్ రెడ్. ఓకే, ఇప్పుడు మీకు హెడ్డింగ్ వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఫాంటింగ్ అంతా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పేజ్ లేఅవుట్లో వెళ్ళాలి. పేజ్ లేఅవుట్లో ప్రింట్ ఏరియా ఉంది కదా, సెట్ ప్రింట్ ఏరియా కొట్టగానే మనకి మొత్తం ఏదైతే మనం డేటా సెలెక్ట్ చేసుకున్నామో అంత డేటా మాత్రం ప్రింటింగ్ కోసం రెడీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కంట్రోల్-P కొడతాం అన్నమాట. కంట్రోల్-P అంటే షార్ట్ కట్, ప్రింటింగ్కి షార్ట్ కట్. ఇప్పుడు కంట్రోల్-Pలో వెళ్ళేసి పేజ్ సెటప్లో వెళ్ళేసి ఇక్కడ ఫిట్ టు అంటే ఒక పేజ్లోనే రావాలి నాకు డేటా మొత్తం. ఒక పేజ్ కావాలంటే ఒక పేజీ, రెండు పేజీలు అంటే రెండు పేజీ, బట్ నాకు ఒక పేజీలో కావాలి. ఫిట్ టు చేసేసి సెలెక్ట్ చేసుకున్నాను, ఒక పేజ్ 1 సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే కొట్టాను. సో నేను చేసిన డేటా మొత్తం ఒక పేజ్లో సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ప్రింటర్ సెలెక్ట్ చేసుకుని ప్రింట్ కొడితే ప్రింట్ వచ్చేస్తుంది. సో ఇది మనకి బేసిక్ ఎక్సెల్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది బేసిక్, జస్ట్ మనం వర్క్ చేయడానికి స్టార్టింగ్ బిగినర్స్ మాత్రము ఇంత మాత్రం డేటా ఈ వర్క్ ఎలా చేయాలి ఏం లేదు తెలిస్తే చాలు. ఇంకా మిగతాది నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను చేసి. ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, అడ్వాన్స్ ఎక్సెల్ ఉంది. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.